కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటూ మీ వారు సితార్ నేర్చుకున్నారు కాబట్టి వారు మిమ్మల్ని హిందుస్థానీ నేర్చుకుంటే బాగుంటుందని ప్రోత్సహించినట్టు చెప్తూ ఉంటారు. ఒకసారి షిఫ్ట్ అవ్వడం ఇక్కడి నుంచి అక్కడికి, అంటే కర్ణాటిక్ టు హిందుస్థానీ, మీకు ఎలా అనిపించింది? అంటే గమకాలు పద్ధతులు తేడా ఉంటుంది? ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ వాస్ క్రేజీ ఫ్యాన్ ఆఫ్ హిందీ ఫిల్మ్ సాంగ్స్ కదమ్మా. ద గ్రేట్ ఓపీ నయ్యర్ జీ, ఐ ఫర్గాట్ టు మెన్షన్, వారు చెప్పారు. ఓపీ నయ్యర్ జీ గారు మ్యూజిక్లో కూడా నేను రికార్డింగ్ చేశాను విత్ రఫీజీ, ద గ్రేట్ మహమ్మద్ రఫీజీ. ఐఎమ్ అ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మహమ్మద్ రఫీజీ. వాణి, హౌ డు యూ రిమెంబర్ మై ఇంటర్లూడ్స్ ఈవెన్? నేను చెప్పాను, నయ్యర్ సాబ్, యూ వేక్ మీ అప్ వైల్ ఐఎమ్ స్లీపింగ్ ఆల్సో, యూ వేక్ మీ అప్, ఐ కెన్ టెల్ యూ ద నోటేషన్ ఆఫ్ ఆల్ యువర్ సాంగ్స్. సితార్ బిట్సు, సరోద్ బిట్సు అన్నీ. సో హౌ కెన్ వి ఫర్గెట్? అది చెప్పాను, అస్టానిష్ అయ్యారు వారు. యూ రిమెంబర్? ఐ సెడ్, యూఆర్ ఆల్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ నయ్యర్ సాబ్. మన ఇండస్ట్రీలో ఒక మాట చెప్తారు అందరూ, ఏమైనా డిఫికల్ట్గా కంపోజ్ చేస్తే వాణి గారు పిలవండి అంటారు. ఫస్ట్ సాంగ్ నాకు తెలుగులో ఎస్పి కోదండపాణి గారు ఇచ్చారమ్మ, అభిమానవంతులు అని పిక్చరు. ఆ పాట అది ఒక డాన్స్ సాంగ్ అన్నమాట. అది వేంపట్టి గారు వచ్చారు రికార్డింగ్లో. ఈ పాటకి శోభానాయుడు గారు డాన్స్ చేశారు కళ్యాణి రాగంలో. అదే నాకు తొలి పాట. ఒక్కసారి ఎప్పటి వలే కాదురా నా స్వామి, ఎప్పటి వలే కాదురా నానా. పెండ్యాల గారు, సుశీల దక్షిణామూర్తి గారు, సత్యం గారు, హైదరాబాద్ శంకర్ గారు, చలపతిరావు గారు, రాజన్ నాగేంద్ర గారు, ఎంఎస్వి గారు, ఎన్నో వాటిలో కేవీఎం గారు, చక్రవర్తి గారు అందరి దగ్గర పని చేశాము. చక్రవర్తి గారిది ఇది, నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా, వేణువు విందామని నీలో ఉందామని ఈ రాధా వేచేనయ్యా రావయ్యా, గిరిధర మురహర రాధా మనోహర. ఇళయరాజా గారు మ్యూజిక్ లో పాటలు పాడారు, చాలా పాపులర్ అయిందమ్మా. రాజా గారు మ్యూజిక్ లో పాడిన పాటలు సీతకొక చిలక, ఇళమై ఊంజల్లాడుగిరదని తమిళ్ ఒరిజినల్ నేనే పాడాను. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ఇద్దరు యాక్ట్ చేశారే. శ్రీధర్ గారు పిక్చర్ ఎర్లీ డేస్ లో. ఒరే నాள் உனை நான் நிலாவில் பார்த்தது, உலாவும் உன் இளமைதான் ஊஞ்சலாடுது. నేను బాలుగారు కలిసి పాడాము. நீ கேட்டால் நான் மாட்டேன் என்றா சொல்வேன் కన్నా, చుమ్ 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 చుమ్. అది కూడా తమిళ్లో నేనే పాడాను. తెలుగులో ఈ పాట నాకు ఇచ్చారు. ఒరే నాள் ఎవరు పాడారో తెలియదు, నాకు దొరకలేదు అది. నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నేనన్న ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా. హయ్యా